నేడు వైసీపీ పీఏసీ భేటీ జరగనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు, పలువురు నేతలు హాజరు కానున్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు, నిర్ణయాలు చేయలేదు. మరోవైపు పార్టీ కీలక నేతలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆళ్ల నాని పార్టీని వీడారు. అయితే ఇంకెవరు పార్టీని వీడతారోనన్న ఆందోళన ఉంది. ఈ క్రమంలో పీఏసీ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఆసక్తిగా మారింది. రైట్, మొన్న మనం చూస్తాం 33 మందితో కూడినటువంటి పీఏసీ కమిటీని అనౌన్స్ చేశారు. దాంట్లో గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో కాస్త ఎక్కువ ప్రజల్లో ఉన్నటువంటి వాక్చాతుర్యం కలవంటి నేతలకి పీఏసీ మెంబర్స్గా చోటైతే కల్పించారు. ఈరోజు ఆ పీఏసీ మెంబర్స్తో భేటీ అయిన తర్వాత అనేక కీలక అంశాలను చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్. ఆశా, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే పార్టీకి సంబంధించినంత వరకు పీఏసీ కమిటీ ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి సమావేశం ఇది. ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలు చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి స్థితిగతులన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నికల తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం అంతా ఎవరి దారిన వారిని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు పార్టీని తిరిగి గాడిలో పెట్టడం, అదేవిధంగా నాయకుల్లోనూ సమన్వయం చేసుకుంటూ, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ని స్వయంగా క్యాడర్ దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం సమావేశం జరగబోతుంది. అందుకు ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలకు సంబంధించిన వరకు పార్టీ నాయకత్వం ఎలా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నటువంటి తీరుతెన్నులకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశాలు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలను పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వానికి జగన్ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఇప్పటికే సమాచారం అందించారు. ఇంకా ఈ రోజు ఉదయం 10:30 గంటలకి తాడేపల్లిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో సమావేశం కాబోతున్నారు. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.